సినీ కార్మిక సంఘాల వివాదం ఇంకా కొలిక్కి రాలేదు. చర్చలు విఫలం కావడంతో ఇవాళ నిరసన ర్యాలీలు చేపట్టారు. ప్రస్తుతం ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. షూటింగ్ ఆపితే ఏం కాదు, మనకి వాళ్ళే మన సచ్చినట్టు ఒప్పుకుంటారు అనే విధంగా మాట్లాడటం ఇంకా బాధాకరంగా ఉంది. భోజనం చేసిన ఇటువంటి కార్మికుల గురించి అట్లా మాట్లాడటం ఇంకా ఎక్కువ అనుకుంటే కనుక ఫస్ట్ ఒక పర్సెంటేజ్ డిక్లేర్ చేసి డాన్స్ మాస్టర్స్ కూడా ఫెడరేషన్ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. నిరసన 7వ రోజుకి కొనసాగుతుంది. ఇంకా నిరసన కొనసాగిస్తాము అని చెప్తున్నారు. సినిమాలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది సినీ కార్మికులకి. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు కీలక పాత్రను పోషిస్తూ ఉంటారు. అందులో ప్రముఖంగా ఒక సినీ హీరోకి ఫ్యాన్స్ అవ్వాలంటే డాన్స్ చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఈ 13 సంఘాలలో డాన్స్ ఫెడరేషన్ కూడా పాల్గొన్నది. ప్రస్తుతం మనతో పాటు డాన్సర్ జోసెఫ్ ఉన్నారు. చెప్పండి, సినిమాలో ఒక హీరోని హైలైట్ చేసేది డాన్స్. సో ఈరోజు మీరు ఫైటర్గా ఇక్కడ నిల్చొని మాకు న్యాయం కావాలి అని చెప్తున్నారు. ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది అండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కలిసి పనిచేస్తున్నాం ప్రొడ్యూసర్స్తో, సేమ్ ప్రొడ్యూసర్స్తో. వెయిట్ పెంచాలి, ఎంత పెంచాలి అనేది వాళ్ళు నిర్ణయం తీసుకునే అధికారం వాళ్ళకు ఉంది. అధికారం మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ వాళ్ళని. కానీ మమ్మల్ని ఫెడరేషన్ నుండి ఏదైతే సపరేట్ చేయాలని ప్రయత్నం జరుగుతుందో అది చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు ఇప్పుడు ఫెడరేషన్ అంటే ఒకరు కాదు, 13 మంది సంఘాలతో కలిసి ఒక ఫెడరేషన్. సో ఎందుకు సపరేట్ చేయాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు? అదే అండి, ఇప్పుడు ఆల్రెడీ 24 క్రాఫ్ట్స్ 2 విభాగాలుగా డివైడ్ చేశారండి. అంటే డైలీ వేజెస్, అగ్రిమెంట్ హోల్డర్స్ అని. ఇవి 13, అది 11. మళ్ళీ దాంట్లో ఆ 13లో మళ్ళీ మమ్మల్ని 3 యూనియన్లు, మాది ఫైటర్స్ టెక్నీషియన్స్ యూనియన్ని, అంటే 2000 అబవ్ కేటగిరీలో పెట్టేసి మమ్మల్ని సపరేట్ చేసి మీకు పెంచమంటున్నారు. అది బాధ అనిపిస్తుంది. ఖచ్చితంగా మేము శ్రమ పడుతున్నాం, మేము కష్టపడుతున్నాం. ప్లస్ పని చేయని దానికి పైసలు అడగట్లేదు. ఎప్పుడైతే పని చేస్తామో శ్రమకు తగ్గ డబ్బులు అడుగుతున్నామండి, అంతే. సినిమా హీరోలు మీకు ఏమన్నా మద్దతు ఇస్తున్నారా? మీరు హీరోలుగా నిలబెడుతున్నారు వాళ్ళని? ఖచ్చితంగా అండి. అంటే ప్రతి హీరో, ప్రతి డైరెక్టర్, ప్రతి ప్రొడ్యూసర్ మాకు ఖచ్చితంగా అండగానే ఉంటారండి. వాళ్ళ విషయం బయటకు వచ్చి మాట్లాడకపోవచ్చు కానీ ఖచ్చితంగా కార్మికులకు అండగా. ఎస్పెషల్లీ డాన్స్ ఫీల్డ్ అనేది చాలా క్లోజ్ టు అందరు హీరోస్కి అండి. రామ్ చరణ్ గారు, మహేష్ బాబు కానీ, చరణ్ గారు, మళ్ళీ ఎన్టీఆర్ గారు కానీ, బన్నీ గారు, ఎవరైనా చిరంజీవి గారు, ప్రతి ఒక్కరు డాన్స్తో అసోసియేషన్ ఉందండి. సో వాళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళందరి మద్దతు మాకు ఉంటుందని నమ్ముతున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీ నష్టాల్లో ఉంది అని చెప్తున్నారు. 30% మీకు వేతనాలు పెంచితే నిజంగా వాళ్ళు లాస్ అవుతారా? లాస్ కారనే అనుకుంటున్నాను. ఎందుకంటే అండి, ఎస్పెషల్లీ మా క్రాఫ్ట్ అండి, మమ్మల్ని కంపల్సరీ పెట్టుకోవాలని ఎక్కడ లేదండి. ఒక సినిమా జరుగుతున్నప్పుడు లైట్ మెన్ కంపల్సరీ, డ్రైవర్ కంపల్సరీ, మేకప్, కాస్ట్యూమ్ అన్నీ కంపల్సరీ అండి. మ్యూజిక్ కంపల్సరీ, కానీ డ్యాన్స్ కంపల్సరీ కాదండి. సో ఆల్టర్నేటివ్ చాయిస్ అది. సినిమాలో పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. సో పెట్టుకున్నప్పుడు మాత్రమే అడుగుతున్నామండి మమ్మల్ని. ఆల్రెడీ మీరు ఒక 10 yearsతో కంపేర్ చేసుకుంటే మా డాన్స్ చాలా తగ్గిపోయిందండి వర్కర్స్కి. మళ్ళీ ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా తగ్గిపోయింది. 4 days యావరేజ్గా పనిచేస్తున్నారు మా డాన్సర్స్. దాంట్లో కూడా మళ్ళీ ఇట్లా సపరేట్ చేయడం బాధ అనిపిస్తుంది. సినీ ఇండస్ట్రీ ఆంధ్రాకి తరలిపోతుంది, అందుకే ఈ కుట్ర జరుగుతుంది అని చెప్తున్నారు. వాస్తవమేనా? రాంగ్ అండి, రాంగ్ ఎలిగేషన్స్. స్టేట్ విభజించినప్పుడు కూడా మేము సపరేట్ కాలేదండి. ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ ఒకటి ఉన్నాం, 2 లాంగ్వేజ్లు కలిసి తెలుగుగా ఉన్నాం, అట్లనే ఉంటామండి. విల్ స్టే యునైటెడ్. ఫైనల్లీ నిర్మాతలకు ఏం చెప్తారు? అంటే ఒక సినిమా తీసే దగ్గర నుంచి ఎండింగ్ వరకు మీరు నిర్మాతలతో కలిసి పనిచేస్తూ ఉంటారు. ఈరోజు మీరు సపరేట్, నిర్మాతలు సపరేట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. సపరేట్ ఏం లేదు, ఒక కుటుంబంలో సేమ్ కుటుంబం అండి. చిన్న చిన్న ఏమంటారు అభిప్రాయ భేదాలే తప్ప సపరేషన్ ఏం లేదు. ఖచ్చితంగా మీ ద్వారా ప్రొడ్యూసర్స్ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి సార్
మా శ్రమని గుర్తించి మా రేట్స్ కూడా మిగతా 10 మంది యూనియన్స్తో పాటు మమ్మల్ని కూడా కలుపుకొని మా వేతనాలు పెంచాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. చెప్పండి, ఒక లేడీ బయటికి రావాలంటే ఇంట్లోనే చాలా సమస్యలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి సమస్యల కంటే కూడా. అలాంటిది మీరు ఇండస్ట్రీలో ఎన్నో సేవలు అందించారు. సో ఈ రోజున రోడ్డు మీద నిల్చొని మాకు న్యాయం చేయండి అని అడగాల్సిన పరిస్థితి. అండి, నా పేరు శ్రీదేవి అండి. నేను 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలోనే పనిచేస్తున్నాను. దీన్ని నమ్ముకునే ఉన్నామండి. లేడీస్ ఎవరైనా బయటకు రావాలంటే చాలా కష్టం. కానీ మాకు 6 to 6 షూటింగ్ ఉందంటే ఎర్లీ మార్నింగ్ 3:30కి వచ్చి వెయిట్ చేస్తామండి రోడ్డు పైన వెళ్ళడానికి. మా కష్టం అంత ఇంత ఉండదు, చాలా ఉంటుందండి. ఆ కష్టాన్ని గుర్తించి ప్రొడ్యూసర్స్ కానీ హీరోస్ కానీ అందరూ మా కష్టాన్ని గుర్తించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. చూస్తున్నాం కదా, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 24 అనుబంధ కార్మిక సంఘాలు శ్రమ దోపిడీ నశించాలి అని చెప్పేసి వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే సినిమా తీయడం నుంచి చాలా కీలక పాత్ర ఉంటుంది కార్మికులది. అలాంటి కార్మికులకే ఈరోజు మాకు న్యాయం కావాలి అని చెప్పేసి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. దయచేసి నిర్మాతలందరూ కూడా అర్థం చేసుకోండి మా సిచ్యువేషన్ ఏంటో, మాకు 30% వేతనాలు పెంచండి అని చెప్పేసి డాన్సర్ అసోసియేషన్ సభ్యులు కోరుతున్నారు. కెమెరామెన్ హరీష్తో సుజాత.